హాయ్ హలో వెల్కమ్ టు అదబ్ టీవీ. నేను జర్నలిస్ట్ సాయి. తెలంగాణ రాజకీయాలు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ స్టేజ్కి చేరుకుంటున్నాయండి. బీజేపీలో ఓవైపు కొట్టుకుంటున్నారు వాళ్ళే, బీఆర్ఎస్ నుంచి ప్రతిపక్ష నాయకులపై వచ్చిన ఆరోపణలు ఇంకోవైపు. రాష్ట్ర రాజకీయాలని ఇవన్నీ కూడా కొంత హాట్గా మారుస్తున్నాయి. కూల్ వెదర్లో సూసైడ్ స్టార్ కౌశిక్ రెడ్డి ఉన్నాడుగా, పాడి కౌశిక్ రెడ్డి. ఆయన ఏమంటాడంటే బీజేపీ సీనియర్ నేత ఈటెలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు? ఈటెల భవిష్యత్ రాజకీయ ప్రస్థానం పునరాలోచనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటెల మధ్య ఒక పెద్ద గొడవ నడుస్తుంది. ఒకరిపై ఒక్కొక్కళ్ళు వ్యంగ్యంగా అంటే సెటారికలు వేసుకుంటున్నారు. ఇద్దరు గట్టిగానే ప్రదర్శిస్తున్నారు. పార్టీ అంతర్గతంగా కలపడం ముఖ్యం అంటూ బండి సంజయ్ పిలుపునిస్తే దానికి ప్రతిగా ఈటెల బిడ్డ జాగ్రత్త అంటూ గట్టిగా స్పందించారు. అయితే ఈ దశలోనే మన కౌశిక్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. గతంలో ఈటెల రాజేంద్ర ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఒక పెద్ద ప్లాన్ చేశాడని ఆరోపించాడు. ఇంతేకాకుండా అవినీతికి లోనైనందువల్లే ఈటెలను పార్టీ నుండి గెంటేశామని కూడా చెప్పారు. కేసీఆర్ ఎంతో నమ్మకంతో పదవి ఇచ్చినా ఈటెల ఆయన విశ్వాసాన్ని తేలిగ్గా తీసిపడేశారంట. 2021లో ఈటెలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఆరోపణలతో ఆయన బయటకు పంపించేశారు. సో అప్పటి నుంచి ఆయన బీజేపీకి వచ్చారు, అందరికీ తెలిసిన విషయమే. అప్పటి నుంచి ఆరోపణలే పార్టీ నుంచి బహిష్కరణకు కారణమయ్యాయని పలువురు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి మళ్ళీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకుంటూ ఏమన్నాడు తెలుసా? ఈటెల ఓ చీటర్ అన్నాడు. బీజేపీని కూడా భవిష్యత్తులో మోసం చేస్తాడు గ్యారంటీగా అని కౌశిక్ రెడ్డి అన్నాడు. మరి కౌశిక్ రెడ్డి ఎవరు? కౌశిక్ రెడ్డి ఎందుకు అన్నాడు ఈ మాటలు? వెనకాల ఎవరైనా ఉన్నారా, లేకపోతే వ్యక్తిగతంగా ఏమైనా గొడవ ఉందా అనేది డౌట్ వస్తుంది. ఈటెల బీజేపీలో ఒక ప్రభావశీల నేతగా ఎదగటం, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవటం బీఆర్ఎస్కు కొంత అసౌకర్యంగా మారిందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన టార్గెట్ చేస్తూ పాత ఘటనలను తిరిగి గుర్తు చేస్తూ ముద్ర వేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. మరి ఈటెల ఇప్పుడు బీజేపీ మద్దతు కోల్పోయే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పటికే బీజేపీలో వర్గ రాజకీయాలు తెరపైకి వస్తున్న వేళ ఈ ఆరోపణలు ఆయన పైన తేలవు. కాబట్టి పార్టీలను వ్యతిరేక వర్గాలు దీన్ని ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఈటెల చుట్టూ మరోసారి మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. సీఎం ఆశల కోసం రహస్య మంతనాలు, భూ కబ్జా ఆరోపణలు, పార్టీని మోసం చేశాడు, చీటర్, ఇవన్నీ కూడా ఈటెలకి ఇప్పుడు ఒక మార్గం మిగిలిపోతాయి. అయితే కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలకు వాస్తవాధారాలు లేవని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ ప్రజలు వీటిని ఎంతవరకు విశ్వసిస్తారో చూడాలి. అయితే ఈ ఆరోపణలు ఈటెల రాజకీయ ప్రస్థానానికి దెబ్బ తగిలించగలవా, లేక మరో అవకాశంగా మారతాయా అనేది మాత్రం చూడాలి. అయితే మొత్తం మీద అయితే ఈటెలకి మొత్తం అన్ని వైపుల నుంచి చుట్టుకుంటుంది. ఒకవైపు బీజేపీలో అంతర్గత గొడవలు, ఇంకోవైపు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు వేసే ముద్రలు, రాజకీయంగా కొంత వెనుకబడతాం, పదవుల విషయంలో కొంత వెనకబడతాం, ఇవన్నీ కూడా బీజేపీ మొత్తం రాజకీయంగా ఈటెలకు కొంత కష్టంగా మారింది. మరి వీటన్నిటినీ ఆయన చీటర్ అంటాం కానీ, ఆయన పైన భూ కబ్జా ఆరోపణలు కానీ, గతంలో జమునా హ్యాచరీస్ విషయంలో కానీ, అవినీతికి పాల్పడిన విషయంలో కానీ, ఇప్పుడు ఆ బండి సంజయ్తో గొడవలు కానీ, వీటన్నిటినీ సాల్వ్ చేసుకుంటా. ఎందుకంటే మనకు రాజకీయాలు ఏం చెప్తారంటే ఇంట గెలిచిన తర్వాత రచ్చగలవాలని చెప్తారు. మరి ఈటెల ముందు ఇంట గెలుస్తాడా, ఆ తర్వాత రచ్చ గెలుస్తాడా, లేకపోతే రెండిట్లో గెలవలేక ఓటమితో వెనుక తిరుగుతాడా అనేది మాత్రం ప్రస్తుతానికి ఒక పెద్ద సస్పెన్స్గానే ఉంది.